గ్రంథం 5వ అధ్యాయము. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధిలేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు, గుమ్మములో నలిగిపోవుదురు, వారిని విడిపించువాడెవడనూ లేడు. ఆకలి గురిన వారు అతని పంటను తినివేయుదురు, ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. పగటివేళ వారికి అంధకారము తారసిల్లును. రాత్రి ఒకడు తడవులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడవులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బేదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికవలే విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము.